opening comments. రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి. బొలిశెట్టి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్ దమ్మనాయుడు గారు. సో మొత్తానికి వైసీపీ గెలుస్తుంది అని చెప్పిన సర్వే సంస్థలు కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తారని చెప్పేసి చెప్పినటువంటి ఫలితాలు అయితే చూసాం. ముందస్తుగా మీకు ప్రైమ్ న్యూస్ తరపు నుంచి శుభాకాంక్షలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు. సో మరి కూటమి కూడా అధికారంలోకి వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉందా? డెఫినెట్ గా వస్తుందండి, డెఫినెట్ గా వస్తుంది. సో మీకు 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 దీపక్ రెడ్డి గారు అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, రవి గారు, అరణి వేణుగోపాల్ గారికి. తిరుత్తూరు వేణుగోపాల్ గారు ఇంకా మీకు చెప్పలేదు, ఆయన మీకు కంగ్రాచులేషన్ చెప్పలేదు. ఆయన చెప్పబోయినా పర్లేదు, నా బాధ్యత వచ్చిన మిస్ చేయడం నా బాధ్యత. ప్రజలు కదా నిర్ణయించేది, ఎవరు ఇది వాళ్ళు చూస్తారు అంతే. రైట్, బొలిశెట్టి గారు కంటిన్యూ చేయండి. మొత్తానికి కాకపోతే మనం డిబేట్ లో కలుస్తా ఉంటాము, ఆ రిలేషన్ తో మనం ఖచ్చితంగా చెప్పాలి, అన్న కంగ్రాచులేషన్ చెప్పాలి, ఖచ్చితంగా రావాలి, గెలవాలి అని మేము కోరుకుంటుంటాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. రైట్, బొలిశెట్టి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, సో ఏం దిశానిర్దేశం చేశారు కూటమి నేతలకు సంబంధించి, కూటమి అభ్యర్థులకి? ఆయన అందరికి కంగ్రాచులేషన్ చెప్పారండి. పోటీ చేసిన క్యాండిడేట్లు అందరికి, పెద్ద నాయకులందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పి కూటమి విజయకేతనం ఎగరబోతోంది. అందరూ కౌంటింగ్ ప్రక్రియని జాగ్రత్తగా చేయండి, ఎక్కడా కూడా గొడవలు సహనంగా ఉండండి, అక్కడ ఎవరైనా యాజ్ పర్ రూల్ మాట్లాడాలి తప్ప ఏది కూడా మనం అడ్డగోలుగా మాట్లాడొద్దు అని సిస్టమేటిక్ గా ఆయన అందరికి చెప్పడం జరిగింది. ఇదివరకు కొన్ని సందర్భాల్లో మరి కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి, భీమవరంలో కొన్ని జరిగింది అనేది వాస్తవం. మరి అలాంటివి జరగకుండా ఉండడం కోసం మీరు లాస్ట్ మినిట్ వరకు కౌంటింగ్ లో ఉండాలని చెప్పడం జరిగింది. ఇంకా సర్వే సంస్థలు చెప్పినవి అయితే ఎక్కువ మంది, సర్వే కంటే కూడా నా కాన్స్టిట్యూన్సీ లో 1,00,000 మంది జనాలతో నేను మమేకమై కలిశాను బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే సర్వే సంస్థలు చెప్పిన దానికంటే కూడా నా కాన్ఫిడెన్స్ ఉంది సార్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ లోపాలు ఎత్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వైరం లేదు, లేకపోతే వైసీపీ నాయకులకి కానీ ఎవరితో నాకు వైరం లేదు, విధానాల మీద మన వైరం ఉంది. మీరు ఏదైతే దిశలో తప్పు చేస్తా ఉన్నారో, లెక్కర్లో తప్పు చేస్తా ఉన్నారో, ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం అంతే తప్ప ఇవాళ తెలుగుదేశం గెలవచ్చు, ఈ రాష్ట్రానికి మంచి జరగవచ్చు, మేము కూడా గెలవచ్చు. కేవలం గత ప్రభుత్వాల్లో లోపాలను సరిదిద్దుకుంటూ ప్రజల అవసరాల కోసం పనిచేయదు తప్ప మనం గెలిచేవని అహంభావంతోనూ ఎక్కడా కూడా ఎవరి మీద ఎలాంటి రివెంజ్ అలాంటిది కాదు. మనం ఎన్నుకున్నది ఎందుకు ఎన్నుకున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని బాగు చేయడానికి, ప్రజలకు సహకరించడానికి, ప్రజల ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం ఎన్నుకున్నారు తప్ప, ఒక సేవకులుగా ఎన్నుకున్నారు తప్ప. కానీ వైసీపీ నాయకుల బిహేవియర్ అలాగా లేదండి. మొదటి నుంచి కూడా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరినీ పరమ సన్నాసుల్లాగా పోలీసులతో పోలీస్ స్టేషన్ లో కొట్టించడం, కేసులు పెట్టించడం, లేకపోతే ఎవరైనా ఎదురు మాట్లాడితే నీకు ఈ స్కీమ్ తీసేస్తానని చెప్పడం, నీకు ఇల్లు ఇవ్వాలని చెప్పడం, ఒక భయభ్రాంతులతో 5 సంవత్సరాల పరిపాలన జరిగింది సార్. దానివల్ల ప్రజల్లో ఏంటంటే ప్రేమతో దగ్గర రావాలి. ఇప్పుడు మనంతా కూర్చొని మాట్లాడతాం, విధానాల మీద మాట్లాడుకుంటే ప్రాబ్లం లేదు, పర్సనల్ గా మాట్లాడుకున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, అది మనసులో ఉండిపోద్ది. కాబట్టి అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఇప్పుడు జరగకూడదు. ఏదైతే మనం ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాం, ప్రభుత్వంలో నాయకుల్ని మనం వ్యతిరేకించి మాట్లాడాం, దాని విధానాన్ని వ్యతిరేకించాం. ఏదైతే దోపిడీ విధానాన్ని, లంచగొండితనాన్ని బయట పెట్టాం 4-5 సంవత్సరాల నుంచి కూడా. ఇలాంటి ఛానల్ ద్వారా భయపడకుండా చాలా ఛానల్ని అసలు మీ ఛానల్ కూడా ఏపీ ఫైబర్ నెట్వర్క్ నుంచి కానీ చాలా చోట్ల నుంచి యాడ్లు ఇవ్వకుండా అన్ని రకాల భయపెట్టిన సందర్భం నాకు తెలుసు. అలాంటిది మనకు వద్దు. ఏదైనా ఉంటే ప్రేమగా మనం దగ్గరికి అవ్వాలి తప్ప ప్రజలకైనా పక్క మనుషులకైనా. అది మానేసి ఎంతసేపు ఈ విధానం మీద మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ ఇష్యూ మాట్లాడతారు, లేకపోతే విధానం మీద మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ ఇష్యూ మీద మాట్లాడతారు, కక్ష సాధింపు చర్యలు చేస్తారు. ఇలాంటి ఉండకూడదని నేను కోరుకుంటాను. రాష్ట్రం బాగుపడాలంటే ఇవన్నీ మర్చిపోయి ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని చెప్పి నా అభిప్రాయం సార్. నేను ఎవరిని కించిపరిచి మాట్లాడదలుచుకోలేదు. మనకున్న సర్వేలు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో మాకు జరిగిన ఎలక్షన్ జరిగింది. మా ఎలక్షన్ లో అయితే ఓటు అడిగిన ఎవరు కూడా బూతుల దగ్గర ఓట్లు అడగలేదు, ప్రజలు ఓట్లు వేయాలి తప్ప
ఏ ఏ కార్యకర్త వచ్చి మా పార్టీ ఓటేయమని అడగలేదు, ఎక్కడా కూడా ఏజెంట్ లేరు. ఇవాళ కూడా అదే పరిస్థితి కోసం కొంతమంది ఒక 4-5 సర్వేలు చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా 151 కాదు 158 మనం బొలిశెట్టి గారు ఒక సర్వే సంస్థ కేకే అనే సర్వే సంస్థ గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి 150+ స్థానాలు వస్తాయని సంచలనం సృష్టించి ఆ రోజు అందరిని ఆశ్చర్యపరిచింది. నిజంగా అన్ని స్థానాలు వస్తాయి అనుకున్నారు. అసలు 150 అనే ఫిగర్ ఎవరు చెప్పలేదు, ఆ సర్వే సంస్థ చెప్పింది. ఈరోజు అదే సంస్థ అధినేత జనసేనకి 21 స్థానాలకి 21 స్థానాలు వస్తాయని చెప్పేసి కుండ బద్దలు కొట్టుని చెప్తున్నారు. గతంలో నేను వైసీపీకి 150+ వస్తాయంటే అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ నన్ను పిచ్చివాళ్ళలో చూశారు. నా సర్వే నిజమైంది, నేను ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందో వైసీపీ నేను స్పష్టంగా చెప్పాను. ఈ రోజు కూడా అదే పరిస్థితి, జనసేనకి 21 స్థానాలు, వైసీపీకి కేవలం 14 స్థానాలు అని చెప్పారు. సో అది నమ్మాలా లేకపోతే ఏంటి? అది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక సర్వే. అది ఆ ప్రిడిక్షన్స్ చూసినప్పుడు 2019లో నమ్మినప్పుడు మరి 2024లో కూడా నమ్మవలసిన అవసరం ఉంది సంస్థ దాన్ని బట్టి. ఇప్పుడు ఆయన కూడా చెప్పాడు, నేను చాలా ఆశ చెప్తున్నాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్న వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత లేదు, ఉన్న వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలి, నా యొక్క సంస్థల క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడం కోసం నేను చాలా ఆలోచించి మాట్లాడుతున్నాను, ఒక్క సీటు కూడా యాక్యురేట్ గా తక్కువ వస్తే నా సంస్థ తరపున నేను క్షమాపణ చెప్తాను కూడా నేను చెప్పడం జరిగింది. అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుదాలే తప్ప కూటమి ప్రయోజనాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు అన్ని చెప్పారు, మీరు గుర్తుందో లేదో. దాంట్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద 1% పోయింది, యువత ఉద్యోగం లేని దాని మీద 1% పోయింది, వ్యవసాయ రైతుల్లో మోటార్లు పెట్టడం మీద 1% పోయింది, అదేవిధంగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత 1% పోయింది, ఉద్యోగుల నుంచి 1% పోయింది. ఇలాంటి ఎన్ని కలిపితే 8% మైనస్ లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ తప్ప ఇది కూటమిలో చేసిన దానికంటే అది అన్ని కూటమి విజయాలు కాబోతా ఉన్నాయి. నా విశ్లేషణ కరెక్ట్ కాకపోతే అప్పుడు అడగండి అని చెప్పి ఒక 30 మినిట్స్ ఆయన ఈ ప్రభుత్వం ఎలాగ కూలిపోబోతోంది, ఈ ప్రభుత్వం ఎలాగ ప్రజలు గతి దింపుతున్నారనే విషయాన్ని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా మన ఎస్ఆర్ అనిపించింది. ఎందుకంటే ఈ ప్రజా వ్యతిరేక పరిపాలన జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ అవసరం లేదు కదా, కేవలం ప్రజలను భయభ్రాంతులు చేసి మళ్ళీ మేమే వస్తామా, మీ యొక్క స్థలాలు కానీ మీ దాని వివాదాస్పద భూమి పెడితే మీ హక్కులు కోల్పోతారని భయపెట్టే విధంగా మరి ఆ చట్టాన్ని తీసుకురావడం అనేది ఆయన భయపెడితే తెస్తే అది ఆయన శాపం అయిందని చెప్పి ఎక్కువ మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇది బ్రహ్మనాయుడు గారు ఒకవేళ ఒక పార్టీ ఓడిపోతే కానీ కారణాలను మనం విశ్లేషించుకున్నప్పుడు వాస్తవాల్లోకి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది తప్ప ఏదో మనం ఆ సంస్థలు చెప్పిన ఈ సంస్థలు చెప్పిన ప్రజలు ఓట్లు వేశారు, అది నిశ్చితమై ఉన్నాయి ఈ బ్యాలెట్ బాక్సుల్లో. 24 hours లో మనం గెలుస్తాం కాబట్టి అనే నమ్మకంతో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు. సో జనసేన నిజంగా 21 స్థానాలు గెలిచి వైసీపీ 14 స్థానాలు పడిపోతే అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించనుంది. అది మనం ఇవాళ అనలేం కదండి, సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. నేనైతే ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు, వెయిట్ అండ్ సీ. ఒక రోజు దానికి ఒకరితో అని మనం అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో నేను అనేది నాకు కాన్ఫిడెంట్ ఉంది, నేను నెగ్గుతాను. అలాగే రాష్ట్రంలో చాలా మంది నెగ్గుతూ ఉన్నారు. కానీ ఎవరు ఒప్పుకుంటారు? ఇవాళ కొట్టిసచ్చినా నేనే నెగ్గుతాను అంటాడు. ఇవాళ ఎవరు ఎగ్నెస్ట్ పార్టీ అని వాళ్ళే నెగ్గుతానంటారు. ఇప్పుడు తిరుపతి వేణుగోపాల్ గారు ఉన్నారు, మా పార్టీ గెలుస్తుంది, మేము 150 సీట్లతోనే మళ్ళీ ప్రమాణంగా ఆయన కాన్ఫిడెన్స్. అది ఆ పార్టీ తరఫున వాళ్ళ కాన్ఫిడెన్స్ లేకపోతే డిబేట్ కూడా రాలేదు. అలాగే నా పార్టీ తరఫున నా కాన్ఫిడెన్స్ లేదు, నేను కూడా రాలేను. సో ఎవరేమన్నా చెప్పనండి, కూటమి గెలుస్తుంది అన్నది ఇక్కడ నాకు జరిగిన ఎలక్షన్ హీరింగ్ చూస్తే నాకు అనిపించింది, నేను చెప్తా ఉన్నా సార్, స్టేట్ అంతా ఇదే విధంగా జరిగింది. కార్యకర్తలు లేని పార్టీగా చేసుకున్నటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. వాళ్ళు కేవలం వాలంటీర్ వ్యవస్థ మీద అధికారుల మీద ఆధారపడి ఈ ప్రభుత్వం నడిపారు కాబట్టి వాళ్ళు ఏ కార్యకర్త బయటకు వచ్చి నాకు ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి అని అడగలేదనే విషయాన్ని మీ టీవీ ద్వారా నేను చెప్తా ఉన్నాను. ఏదో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న చోట వాళ్ళు పనిచేసి ఉండొచ్చు తప్ప ఏ జిల్లాల్లో కూడా సరైన కార్యకర్తలు లాగా ఇబ్బంది పడ్డారనే విషయాన్ని